అంటే ఆ తాగడము ఈ యొక్క స్త్రీలతో ఉండడము అనేది అతనికి నిత్యకృత్యం. అలాంటి వాడు సన్యాసి ఎలా అయ్యాడబ్బా అని ఆశ్చర్యపోయారు. హఠాత్తుగా బుద్ధుడు ఆ టౌన్కి వచ్చారు. వచ్చినప్పుడు దర్శనం కోసం ఆ రాజకుమారుడు ఆ బుద్ధుడు దర్శనం కోసం వెళ్ళాడు. ఆధ్యాత్మికమైనటువంటి ఎన్కౌంటర్ జరిగింది. బుద్ధుడి పాదాల మీద పడ్డాడు. నాకు ఈ ప్రపంచం పుట్టింది, నాకు సన్యాసం బోధించండి, బౌద్ధ భిక్షువుగా నన్ను చేర్చుకోండి అన్నాడు. నేను సన్యాసిగా ఉండాలి, నేను బౌద్ధ భిక్షువుగా మారిపోవాలనుకుంటున్నాను. అతనితో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఈ విషయం తెలియదు. సడన్గా ఏంటి డిక్లరేషను అని అనుకున్నారు. అతనితో పాటు రాజకుమారుడితో పాటు అందరూ వస్తారు కదా, మంది మార్బలం, వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఏం జరుగుతుంది అని అడిగారు. ఇదంతా ఒక అద్భుతం. షోను అనేటువంటి ఆ రాజకుమారుడు ఈ టైప్ ఆఫ్ మనిషి కాదు. ఎంతో లగ్జరియస్గా అనుభవించి ఎంతో గొప్ప లగ్జరీగా ఉన్న బతికాడు ఇప్పుడు వరకు. అలాంటి వాడు సన్యాసం స్వీకరించడం అంటే సామాన్యమైన విషయమా? ఏం జరిగింది అని ఆశ్చర్యపోయారు. ఏమండి మీరేదో చేశారు అని ఆ బుద్ధుడిని ప్రశ్నించారు ఆ తోటివారు. ఆ యొక్క రాజకుమారుడితో పాటు వచ్చిన వాళ్ళు. నేనేం చేయలేదయ్యా, మనసు అంతే, ఒకవైపు తీవ్రంగా వెళ్తుంది, మరోవైపు అంతే తీవ్రంగా వెనక్కి వచ్చేస్తుంది అని. ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ నుంచి మరొక ఎక్స్ట్రీమ్ ఎండ్కి. షోను ఇప్పుడు కొత్తగా ఏం చేయడం లేదు, అది ఎవరికైనా అంతే. ఎందుకంటే మీకు మనసు యొక్క సిద్ధాంతం తెలియదు. అంచేత మీరు ఏంటి ఇలా అయ్యాడేంటి అని ఆశ్చర్యపోతున్నారు. ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ నుంచి మరొక ఎక్స్ట్రీమ్ ఎండ్కి మనసు పోతూ ఉంటుంది ఎవ్రీడే, ప్రతిరోజు ఇది జరిగే పనే. ఎవరైనా ఒక వ్యక్తి డబ్బు అంటే పిచ్చి, అలా పిచ్చిగా వెంటబడి వెళ్ళినవాడు ఆ డబ్బు మీద వ్యామోహం వదిలేసి ఆ డబ్బంతా దాన ధర్మాలు చేసేసి భిక్షగాడిగా మారిపోయే ప్రమాదం ఉంది. అలాగే అలానూ కావచ్చు, లేకపోతే బట్టలని విప్పేసి సన్యాసిగా మారిపోవచ్చు, నీకుడు ఫకీర్గా. మనం ఏమనుకుంటామంటే ఏమిటి అద్భుతం అనుకుంటాం. ఇది సాధారణమైన నియమమే, ఇదేం కొత్త విషయం ఏం కాదు. ఒక వ్యక్తి సంపద వెంట పడినప్పుడు అంటే పిచ్చిగా సంపద ఏమంటే పడలేదు అనుకోండి, వాడు ఏమి త్యాగమేం చేయడు. వాడు ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయినప్పుడు మాత్రమే త్యాగం అవుతుంది. దీనికి ఏ విధంగా పోల్చారంటే పెండులం క్లాక్ అనేది ఒకటి ఉంటుంది. ఆ లెఫ్ట్కి పూర్తిగా వెళ్ళి మళ్ళీ వెంటనే రైట్కి వచ్చేస్తుంది, ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ నుంచి మరొక ఎక్స్ట్రీమ్ ఎండ్కి. అదనమాట పెండులం క్లాక్ లాగా మనసు పనిచేస్తుంది. ఒక వ్యక్తి సంపద అని పిచ్చిగా సంపద వెంటబడిన వాడు మళ్ళీ అదే పిచ్చితనంతో వాడు దానికి ఆ సంపదకు వ్యతిరేకంగా తయారవుతాడు. అది మనిషి కాదు. అలాగే ఒక మనిషి విపరీతమైన సెక్సువల్గా ఉంటే వాడు మళ్ళా ఆ సెక్స్ అంతా వదిలిపెట్టేసి పూర్తిగా బ్రహ్మచారిగా మారిపోతాడు, ఒంటరిగా అయిపోతాడు. కానీ ఆ పిచ్చితనం అలాగే ఉంది. అదనమాట. అతను ఈ యొక్క బ్రహ్మచారిగా ఉండక మునుపు ఎలా ఉన్నాడు? కేవలం సెక్సే పరమావధిగా ఉన్నాడు.
ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడు? సెక్స్ వ్యతిరేకంగా ఉన్నాడు, అంతే, ఏమీ లేదు. కానీ సెక్స్కి సెక్స్కి ఓన్లీ సెక్స్లో ఉండడం విపరీతమే, సెక్స్ వ్యతిరేకంగా ఉండటం విపరీతమే. ఇందులో కామన్ అలాగే ఉంది. అలాగే బ్రహ్మచర్యం చేశాను అని అన్నా వాడు బియాండ్ సెక్స్ వెళ్ళలేదు, సెక్స్కి అతీతంగా వెళ్ళలేదు, మనసంతా సెక్స్తోనే నిండిపోయాను. కాకపోతే వ్యతిరేకంగా ఉంది, అంతే తేడా. వ్యతిరేకంగా ఉండటం వేరు, దాన్ని అధిగమించడం వేరు. అధిగమించడం అంటే మధ్య మార్గము. అటు 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 పూర్తిగా సెక్స్లో మునిగిపోడు, ఇటు పూర్తిగా సెక్స్ వ్యతిరేకంగా ఉండడు. బుద్ధుడు అంటున్నాడు, ఇది పెద్ద విషయమేం కాదండి, ఇది సామాన్యమైన విషయమే, ఇదేం అద్భుతమేం కాదు, మనసు చేసే పనితనమే అది అన్నాడు. అయితే ఇప్పుడు ఆయన మహారాజు కుమారుడు, రాజకుమారుడు అశ్రోను ఇంకా భిక్షపాత్ర పట్టుకున్నాడు, అడుక్కునేవాడిగా మారిపోయాడు, సన్యాసిగా మారిపోయాడు, బౌద్ధ భిక్షువుగా మారిపోయాడు. అయితే ఆ బుద్ధుడు గమనిస్తున్నాడు అతన్ని ప్రవర్తన, బుద్ధుని యొక్క శిష్యులు కూడా గమనిస్తూ ఉన్నారు. అతనంతా టూ మచ్గా చేస్తున్నాడు, ఎక్స్ట్రీమ్గా. బుద్ధుడు ఎప్పుడు కూడా ఎవరిని బట్టలు లేకుండా ఉండమని చెప్పలేదు, నేకుడుగా ఉండమని చెప్పలేదు. కానీ అతనేంటి, ఆ బట్టలు కూడా తీసేశాడు. బుద్ధుడు ఎప్పుడు కూడా ఈ యొక్క బట్టలు లేకుండా నగ్నంగా ఉండమని ఆ బుద్ధుడికి అసలు ఆయన ఎప్పుడు చెప్పడు. ఇతనేమో ఆ శ్రోన్ అనేవాడు మరీ టూ ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళిపోయాడు. అందరూ బట్టలు వేసుకుంటారు, జీవితం పర్సన్స్ ఎవరు అసలు మనుషులు జీవించేది దేనికోసం? కూడు గుడ్డ నీడ అంటారు. తిండి కోసం, బట్ట కోసం, ఇల్లు 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 నివాసం కోసం, గూడు అంటే. ఇతనేంటి, జనరల్గా అందరూ దానికోసమే ఉంటే ఇతను ఏమన్నాడు, పూర్తిగా బట్టలు లేకుండా ఉన్నాడు. వాడు ఒకటి నమ్మితే ఇతను మరొకటి నమ్ముతున్నాడు, అంతే. బుద్ధుడు ఎప్పుడు కూడా నగ్నంగా బట్టలు లేకుండా ఉండమని చెప్పలేదు, కానీ శ్రోను నగ్నంగా ఉన్నాడు. బుద్ధుని యొక్క శిష్యుల్లో అతను ఒక్కడే నగ్నంగా ఉన్న వ్యక్తి. పైపెచ్చు అతను తను తాను హింస పెట్టుకుంటూ ఉన్నాడు. బుద్ధుడు ఏం చెప్పి, రోజుకి ఒకసారి భోజనం చేయండి చాలు అన్నాడు. ఇతను 2 రోజులకు ఒకసారి భోజనం చేసేవాడు, సన్నగా అయిపోయాడు. అందరు శిష్యులు చెట్ల నీడ కింద కూర్చొని ధ్యానం చేస్తే అతను ఆ చెట్ల నీడ కిందే కూర్చునేవాడుగా. మిట్ట మధ్యాహ్నం ఎండ బాగా విపరీతంగా ఉన్నా కూడా ఆ ఎండలోనే కూర్చునేవాడు. అతను ఎంతో అందగాడు, శరీరం చాలా అందంగా ఉంటుంది. 6 నెలల్లో అతను ఎవ్వరు కూడా అతను ఆ యొక్క గుర్తుపట్టలేనంత విధంగా తయారయ్యాడు. అదే మనిషి. అసహ్యంగా నల్లగా బ్లాక్గా బర్న్ అయిపోయాడా, బొగ్గైపోయాడా అన్నట్టుగా తయారైపోయాడు. ఒకరోజు బుద్ధుడు ఆ శ్రోన్ దగ్గరికి వెళ్ళాడు, ఒకరోజు రాత్రిపూట. ఏమయ్యా, నువ్వు మహారాజు కుమారుడివిగా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి ఈ బౌద్ధ మతం స్వీకరించక మునుపు, బౌద్ధ మతం స్వీకరించక మునుపు నువ్వు వీణ వాయించేవాడివిగా సీతారా, నువ్వు గొప్ప మ్యూజిషియన్ వెంట కదా, నేను ఒక ప్రశ్న వేయడానికి వచ్చాను. వీణ తీగలు లూజుగా ఉంటే ఏం జరుగుద్ది అన్నాడు. అవి బాగా లూజుగా ఉంటే, వదులుగా ఉంటే ఆ మ్యూజిక్ ఏమి రాదు సార్ అని చెప్పాడు. బుద్ధుడు మళ్ళీ ఇంకో ప్రశ్న వేశాడు. టైట్గా ఉంటే, బాగా టైట్గా ఉన్నాయి, వెరీ వెరీ టైట్, టూ టైట్గా ఉంటే ఏం జరుగుతుంది అన్నాడు. ఏముందండి, మరీ టూ మచ్గా ఉంటే అప్పుడు కూడా మ్యూజిక్ రాదు. అది మ్యూజిక్ రావాలంటే మిడిల్గా ఉండాలి, మధ్య మార్గంలో ఉండాలి. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదు.
అప్పుడు కరెక్ట్గా ఆ పొజిషన్లో కనుక ట్యూన్ చేస్తే అది వీణ ప్లే చేయొచ్చు అండి అన్నాడు. అది ఆ వీణని ప్లే చేయాలంటే కేవలం ఒక గురువే సరిగ్గా దాని మీద మాస్టరీ సంపాదించిన వాడే ఆ వీణని మధ్య మార్గంలో ఉంచుతాడు, ఆ మిడిల్లో ఉంచుతాడు అని చెప్తాడు. నేను అదే బాబు చెప్పడానికి వచ్చాను. 6 నెలల నుంచి నేను గమనిస్తూ ఉన్నాను. జీవితం అంటే ఒక సంగీతం లాంటిది. నువ్వు ఆ తీగలని మరీ లూజుగా వదిలేసావు, ఇప్పుడు మరీ టైట్ చేస్తున్నావు. గతంలోనేమో బాగా లూజుగా వదిలేసావు, జీవితం అంటే చిలబడిగా తిరిగావు. ఇప్పుడేమో మరి జీవితం అంటే దుర్భరంగా గడుపుతున్నావు. మధ్య మార్గంలో ఉండాలి అని చెప్పాడు. అది త్యాగం చేయడం ఈజీనే, కానీ ఆ త్యాగం ఎలా ఉండాలి? సన్యసించడం ఈజీనే, కానీ ఆ సన్యాసం ఎక్కడ ఉండాలి? మధ్య మార్గంలో ఉండాలి. సో షోన్ బీ ఏ మాస్టర్, నువ్వు మాస్టర్గా ఉండు. ఆ తీగలు పూర్తిగా లూజుగా వదలకు, జీవితం అనే తీగలని పూర్తిగా మధ్య మార్గంలో ఉంచు, అన్ని విషయాల్లోనూ మధ్య మార్గంలో ఉండు అన్నాడు. ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళకు, ఏదో ఒకవైపుకి వెళ్ళకు. 2 ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో ఏదో ఒకదాన్ని చూజ్ చేసుకోకు, మధ్యలో ఉండు. జస్ట్ రిమైన్ జస్ట్ మిడిల్ అన్నాడు. మధ్య మార్గంలో ఉండు అన్నాడు బుద్ధుడు. మనసు అనేది అస్సలు అన్మైండ్ఫుల్గా ఉంటుంది. ఈ సూత్ర అన్మైండింగ్ ద మైండ్. ఆ మనసుని ఇష్టంగా దాన్ని వదిలేయకూడదు. అయితే మైండ్ అనేది మనం అర్థం చేసుకుంటాం, బాగానే ఉంది, కానీ అది ఒప్పుకోదు. ఎప్పుడు కూడా అదే ఎంచుకుంటుంది. ఆ ఎంచుకోవడం కూడా అతిగా ఎక్స్ట్రీమ్ ఎండ్ ఎంచుకుంటుంది. ఆ మనసుకి ఆ ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళటం అంటే చాలా ఇష్టం. కారణం ఏంటంటే మిడిల్గా మధ్య మార్గంలో ఉండాలంటే మనసు అటు ఇటు కదలడానికి వీలు లేకుండా ఉంటుంది, మనసు చచ్చిపోతుంది. పెండులం క్లాక్ను గమనిస్తూ ఉంటే ఓల్డ్ క్లాక్ అనమాట. ఇప్పుడు ఆ పెండులం క్లాకులు ఇంచుమించు ఉండవు, ఎక్కడో రేరుగా ఉంటే ఉండొచ్చు. ఒకవేళ ఆ పెండులం క్లాక్ను మనకు చూస్తే కనుక అది ఎలా అంటే ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళి మళ్ళీ వెంటనే ఇంకో ఎక్స్ట్రీమ్ ఎండ్కి వచ్చేస్తుంది. లెఫ్ట్ రైట్ అది మూమెంట్ అవ్వాలి. రైట్కి చివరికంట బాగా వెళ్ళింది అనుకోండి, మరి వెంటనే అది రైట్కి వెళ్తే రైట్కి వెళ్తుంది, మళ్ళీ వెంటనే అనుకుంటుంది మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళిపోతుంది. అలా రైట్కి బాగా వెళ్ళిన తర్వాత ఎనర్జీ క్రియేట్ చేసుకొని బాగా కూడబెట్టుకుని మళ్ళీ వెంటనే లెఫ్ట్కి వచ్చేస్తుంది. రైట్ లెఫ్ట్ ఆ విధంగా పెండులం క్లాక్ తిరుగుతుంది. అది మనసు యొక్క వ్యవహారం అంతా అంతే. అదే పెండులం క్లాకు అటు ఇటు కదలకుండా మధ్యలో ఉందనుకోండి, అది ఆ మొమెంటం ఇంకా కదలదు. ఇంకా దానికి ఎనర్జీ రాదు. ఎనర్జీ వలన ఒక ఎండ్ నుంచి ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ నుంచి మరొక ఎక్స్ట్రీమ్ ఎండ్కి ఆ పెండులం క్లాకు అటు ఇటు ఆ పెండులం తిరుగుతూ ఉంటుంది. అదనమాట. అగైన్ అండ్ ఇట్ ఈజ్ సర్కిల్. ఇలా పెండులం అనేది ఒక మూవ్మెంట్ అలా వెళ్ళాలి, మళ్ళీ ఇట్లా రావాలి. మనసు కూడా జస్ట్ పెండులం క్లాక్ లాంటిది, ప్రతిరోజు అదే పని చేస్తుంది. అబ్జర్వ్ చేయాలి మీరు మనసు చేసే పనులు, మీకు ఈ విషయం తెలిసి వస్తుంది. మీరు ఒకటి డిసైడ్ చేసుకుంటారు, ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళి డిసైడ్ చేసుకుంటారు, మళ్ళీ వెంటనే అది మరోవైపు తీసుకెళ్తుంది. విపరీతంగా కోపం వస్తుంది. ఆ కోపం వచ్చిన తర్వాత అయ్యో నేను ఇంత కోపంగా ఉండకూడదే అని పశ్చాత్తాపడుతూ ఉంటాడు. నో, ఇలా ఉండడానికి వీల్లేదు. జీవితంలో ఇంకెప్పుడు కోపం తెచ్చుకోకూడదు అంటారు. కానీ విపరీతమైన కోపానికి వెళ్ళిపోతారు, మళ్ళీ వెంటనే పశ్చాత్తాపడి ఇంకెప్పుడు జీవితంలో కోపం తెచ్చుకోకూడదు అంటారు. అది ఎక్స్ట్రీమ్ ఎండింగ్ అనమాట. నెవర్, ఎప్పుడు కూడా అనే పదం ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. నీకు ఎలా తెలుసు? మళ్ళీ ఇంకోసారి కోపం రాదు అనే సంగతి నీకు అలా తెలుసా? ఏం చెప్తున్నావు నువ్వు?
ఒకసారికి 2 సార్లు నెవర్ అనే పదం వాడేటప్పుడు నేను ఎప్పుడూ ఉండను అనేటువంటి ఎప్పుడు కోపంగా ఉండను అని చెప్పేటప్పుడు 1-2 సార్లు ఆలోచించు. నువ్వు లోపల గతంలోకి వెళ్ళి గుర్తు చేసుకో. ఎన్నిసార్లు నువ్వు ఈ విధంగా డిసైడ్ చేసుకుని మళ్ళీ దాన్ని వదిలేసావు. నేను ఇంకెప్పుడు కోపంగా ఉండను, నిన్నెప్పుడు కోపంగా ఉండను అని కోపంగా మళ్ళీ ఎన్నిసార్లు కోపం తెచ్చుకున్నావు. నీకు ఈ విధంగా నీకు తెలియట్లేదు నువ్వు ఆ మాట చెప్పేటప్పుడు. అక్కడ నువ్వు యాంగ్రీ ఎప్పుడు వస్తుంది, మళ్ళా ఎనర్జీ ఫుల్గా అక్యూములేట్ అయిపోయినప్పుడు మళ్ళీ ఇంకో ఎక్స్ట్రీమెంట్కి వెళ్తావు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. మళ్ళీ తర్వాత పశ్చాత్తాపడతావు. అయ్యో చాలా చెడ్డ పని చేశానే అని నా ఇమేజ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది, కుదిపి వచ్చేసింది, నన్ను అందరూ మంచివాడు అనుకుంటున్నారు, ఇప్పుడు ఇలా అయిపోయింది, నన్నెంతో గొప్ప ఆధ్యాత్మికత ఉన్నవాడు అనుకున్నారు, ఇంత కోపం వచ్చేసింది అని. సో కోపంగా ఉన్నావు, కానీ ఆ కోపంగా ఉన్నప్పుడు నువ్వు ఆధ్యాత్మిక వ్యక్తివి ఎలా అవుతావు అని ప్రశ్నిస్తుంది మనసు. నువ్వు ఎంత మంచివాడివి, ఆ కోపం మంచివాడికి కోపం వస్తుందా అని చెప్పి మళ్ళా ఏడవడం మొదలెడతావు, బాధపడతావు మొదలెడతావు. ఎందుకు ఆ ఏడుపు ఎందుకు వచ్చింది? మళ్ళీ నేను మంచివాడిని అనిపించుకోవడానికి ఆ ఏడుస్తున్నాను. ఎలా వెళ్తుంది? నీ కళ్ళకి నువ్వే ఎలా తయారయ్యావో చూడు. కనీసం నీకన్నా ఇలా రిపెంట్ అవ్వడం వలన, అంటే ఆ పశ్చాత్తాపడి బాధపడటం వలన నీకు కొంచెం స్వాంతన కలుగుతుంది అని, ఇప్పటికి కోపం తెచ్చుకొని బా అని అనుకుంటావు. మళ్ళా ఓల్డ్ స్టేటస్కి వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు నీకు ఈజీగా అనిపిస్తుంది. కానీ చివరికి ఆ కోపం నుంచి ఇలా వచ్చాను అనుకుంటావు. కానీ మనసు ఎప్పుడు కూడా ఇప్పుడు నేను ఎప్పటికీ కోపంగా ఉండను అంటుంది. మళ్ళీ వెంటనే కోపం వచ్చేస్తుంది. ఒక పక్కన వెంటనే అంటుంది, మళ్ళీ వెంటనే కోపం తెచ్చుకుంటుంది. మర్చిపోతావు. అయ్యో కోపం తెచ్చుకున్న తర్వాత నేను బాధపడ్డానే అన్న విషయం మర్చిపోతావు. నువ్వు నిర్ణయం తీసుకున్నావు. ప్రతిరోజు ప్రతి విషయంలో ఇలాగే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటావు. కోపం తర్వాత అయ్యో అని పశ్చాత్తాపడుతూ ఇంకెప్పుడు నేను కోపం తెచ్చుకోను అంటావు. ఇలా నిన్ను మోసపుచ్చుకుంటూనే ఉన్నావు. ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంది. మనసు కోపం నుంచి పశ్చాత్తాపం వైపుకి, పశ్చాత్తాపం నుంచి మళ్ళీ కోపం వైపుకి వెళ్తూ ఉంది తప్ప మధ్య మార్గంలో లేదు. అదే మధ్య మార్గంలో ఉంచండి, ఏం జరుగుతుంది? అటు కోపంగా ఉండదు, ఇటు పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదు. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు కోపం తెచ్చుకోవడం ఎందుకు, మళ్ళీ అయ్యో ఇలా చేశానే అని బాధపడటం ఎందుకు? రెండు లేదు. అయితే సపోజ్ నీకు కోపం వచ్చింది, అప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే నువ్వు పశ్చాత్తాపడవా, ఇంకో ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళకు, మధ్యలోనే ఉండు. నా కోపం వచ్చింది, నేను చెడ్డవాడిని, నేను దౌర్జన్యం చేస్తున్నాను, నేను కోపంగా ఉన్నాను, ఇది నా పరిస్థితి అని తెలుస్తుంది. కానీ పశ్చాత్తాపడకు, ఇంకో ఎదరండి కళ్ళకు, మధ్యలోనే ఉండు. అటు ఇంకా మళ్ళా కోపం నుంచి చివరికి వెళ్ళకు, అయ్యో అని ఎడకు, అలాగే ఉండి చూడు. అక్కడ ఇంకేమేసరికి ఇంకా ఆ చివరికి వెళ్ళలేదు. చివరికి వెళ్తే కదా ఎనర్జీ వచ్చేది, వెళ్ళలేదు. అక్కడే ఉన్నాం, ఆ మూమెంటం రాలేదు. మళ్ళీ ఇంకోసారి నువ్వు ప్రశాంత చిత్తానికి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఎవరు డిస్టర్బ్ చేస్తే మళ్ళీ పిచ్చి కోపం వస్తుంది. నువ్వు అటువైపు అలా వెయిట్ చేసావు అంతే. ఈ సూత్రం ఏం చెప్తుందంటే, మైండ్ని అన్మైండింగ్ చేయండి, మధ్యలో ఉండండి, ఆ మధ్యలోనే ఉండండి, ఏం జరుగుతుందో చూడండి. ఏంటి అంటిల్ అంటే ఏంటి? చెట్టు ఎవరి వరకు ఇంకా ఎక్స్ప్లోర్ అయిపోవాలి. ఆ మధ్య మార్గంలో మైండ్ ఇంకా అటు ఇటు కదలదు. ఇంకా ఎక్స్ప్లోర్ అయిపోతే ఏముంది, మైండ్ ఇంకా లేదు, ఇంకా మైండ్ చచ్చిపోయింది. కీప్ ఇన్ ద మిడిల్, మధ్య మార్గంలో ఉండండి. ఎంతవరకు? ఆ మనసు జీరో అయిపోయింది, చచ్చే వరకు, మనసు చచ్చిపోయేంతవరకు. సో అన్మైండింగ్ మైండ్, కీప్ ఇన్ ద మిడిల్, మధ్యలోనే ఉంచు.
ఎంతవరకు? ఆ మనసు నో మైండ్ స్టేట్కి వచ్చేంతవరకు. ఎంతవరకు అయ్యా అంటే నో మైండ్, మనసు లేని స్థితికి వచ్చిందానికి వరకు. అదే కనుక మనసు ఒక ఎక్స్ట్రీమెంట్కి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ మిడిల్కి వస్తే మధ్యలోకి వస్తే ఇంకా అది మైండ్ లేని స్టేటస్కి వచ్చేస్తుంది. అయితే ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది ఈ ప్రపంచంలో ఏదైనా కష్టంగా ఉందంటే మధ్య మార్గంలో ఉండడమే చాలా కష్టం. చూస్తానికి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది, పై కనబడినంత సులువు కాదు చేయడం. అబ్బో ఇది చాలా బాగానే ఉంది, బాగా ఈ సూత్రం చాలా ఈజీగా ఉంది, ఇంత చిన్నదా ఇది అని మనసు ఆలోచిస్తుంటుంది. కానీ ఇంకా అది ఇంకేముంటుంది, నేను కోపం తెచ్చుకున్నా, నేను పశ్చాత్తాపడాల్సిన అవసరం లేదుగా అని అని అంటుంది. ట్రై చేయండి. అప్పుడు కోపంగా వచ్చినప్పుడు మనసు ఏం చేస్తుంది? బలవంతం పెడుతుంది. కోపం మంచిది కాదు, నువ్వు ఎంత ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నావు, నువ్వు ఎంత మంచివాడివి, నలుగురిలో నువ్వు కోపం తెచ్చుకోవడం వల్ల నువ్వు ఎంత చెడ్డవాడివి అయిపోయావు, అది నువ్వు పశ్చాత్తాపడాల్సిందే, బాధపడవలసిందే అని అది మొదలు పెడుతుంది మనసు. భార్యాభర్తలు కంటిన్యూ కొట్లాడుకుంటూనే ఉంటారు. వందలాది సంవత్సరాల నుంచి భార్యాభర్తలు కొట్టుకోవడం అనేది సహజం అయిపోయింది. అయితే ఆ భార్యాభర్తలు కొట్టుకోకూడదని చెప్పి ఆ యొక్క కౌన్సిలింగ్ అడ్వైజర్లు గొప్ప గొప్ప వాళ్ళు టీచింగ్ చేస్తూ ఉంటారు. జీవితం అంటే ప్రేమగా ఉండాలి అని, కొట్లాడుకోకూడదు అంటారు. ఈ విధమైనటువంటి వ్యవహారాలు తెచ్చినటువంటి ఆ కౌన్సిలింగ్ చేసే వ్యక్తి ఫ్రాయిడ్ అనేవాడు వెస్ట్లో ఉన్నాడనమాట. అంటే మీరు ప్రేమలో ఉన్నారు, దాన్ని ప్రేమ అంటున్నారు, అలాగే మీరు ఆ ప్రేమలో ఉండటమే కాదు ద్వేషంలో కూడా ఉన్నారు. పొద్దున్నే ప్రేమగా ఉంటారు, సాయంత్రం ద్వేషించుకుంటూ ఉన్నారు. ఆ ఎనర్జీ పెండులం క్లాక్ అన్నమాట, ఆ ఎక్స్ట్రీమెంట్ నుంచి ఈ ఎక్స్ట్రీమెంట్కి వచ్చింది. ఇది భార్యాభర్తలు ఇద్దరికి తెలుసు. పొద్దున వాడు ప్రేమ చూపించినప్పుడు మన సాయంత్రం కొట్లాడుతున్నాడు, సాయంత్రం ప్రేమ చూపించినప్పుడు మన పొద్దున కొట్లాడుతూ ఉన్నాడు. ఈ వ్యవహారం ఆ ఫ్రాయిడ్ చెప్పితే కాదు, ఫ్రాయిడ్ అంటే ముందే ఈ కపుల్ ఉన్నారు. ఫ్రాయిడ్ ఏం చెబుతున్నాడు? అయ్యా కొట్లాడడం మానేయండి అని. ఆ కొట్లాడడం మానేస్తే ఏమవుతుంది? ఆ ప్రేమ చచ్చిపోతుంది. ప్రేమ ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ అయితే ద్వేషం మరొక ఎక్స్ట్రీమ్ ఎండ్. అయితే లవ్ విచ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ విత్ హేట్ అండ్ ఫైట్ కెనాట్ రిమైన్. సో ఇఫ్ యూ సీ ఎ కపుల్ నెవర్ ఫైటింగ్, డు నాట్ థింక్ దే ఆర్ ఐడియల్ కపుల్. ఆ భార్యాభర్త ఇద్దరు కొట్టుకుంటున్నారంటే ఆదర్శ దంపతులు అని మీరేం అనుకోవద్దు, పొరపాటు కూడా. వాళ్ళు కొట్లాడుకోవడం లేదు అని అనుకుంటే ఆదర్శ దంపతులు అంటే లేరు, ఎక్కడా లేరు. వారు ప్యారలల్గా ఉన్నారు, బట్ నాట్ విత్ ఈచ్ అదర్. ఒకరి కోసం ఒకరు కాదు, ప్యారలల్గా ఉన్నారు. ఎందుకంటే ఆ ప్యారలల్గా ఉన్నారు అని అంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు కలవరు. వాళ్ళు ఫైటింగ్ లేదు అంటే ప్యారలల్గా ఉన్నారు, ఏకాంతంగా ఉన్నారు. వాళ్ళు కొట్లాడుకోవటాలు లేదు కదండి అని అంటారు, కానీ పైకి కొట్లాడటం లేదు, ఏమీ లోపల ఏమీ లేదు, వాళ్ళు దూరంగా ఉన్నారు అంతే. మనసు ఎప్పుడు కూడా ఆపోజిట్ వెళ్ళాలి, సైకాలజీ చెప్తుంది. అది మూవ్ టు ద ఆపోజిట్. బెటర్ అడ్వైజ్ అనమాట. అడ్వైజ్ బెటరే, కానీ మోర్ డీప్, మోర్ పెనిట్రేటింగ్, లోపలికి వెళ్ళాలి. జీవితంలో ప్రేమ కావాలంటే మనసు పరంగా ఫైటింగ్కి భయపడకూడదు. ప్రేమ కావాలంటే ఫైటింగ్కి భయపడకూడదు. నువ్వు కొట్లాడితే అథెంటిక్గానే కొట్లాడు, ఒక ఎక్స్ట్రీమెంట్కి వెళ్ళిపోతావు, మళ్ళీ వెంటనే ప్రేమ పుట్టేస్తుంది. వెన్ యూ ఆర్ ఫైటింగ్ విత్ యువర్ వైఫ్, మీ భార్యతో నువ్వు కొట్లాడుతున్నప్పుడు ఆ కొట్లాడే అవకాశాన్ని వదులుకోవద్దు. ఎందుకంటే మళ్ళీ ప్రేమించే అవకాశం వెంటనే వస్తుంది.
నువ్వు ప్రేమించే అంటే కొట్లాడే అవకాశాన్ని వదులుకున్నావంటే ఇంక ప్రేమించే అవకాశం కూడా ఉండదు. ఒక టైం ఉంటుంది, ఫైటింగ్ టైం. అది ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ప్రేమ 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 పుడుతుంది. ఉదయం కొట్లాడుకుంటే మళ్ళీ సాయంత్రం ప్రేమ. అయితే అక్కడ ఆ ఎనర్జీ మూమెంట్ ఆ మైండ్ గ్యాదర్ చేసుకుంటూ ఉంటుంది. ఆర్డినరీ లవ్, సాధారణమైన ప్రేమ ఈ ఫైటింగ్ లేకుండా అది ఉండదు. ఒక మూమెంట్ ఆఫ్ మైండ్ నుంచి మరొక మూమెంట్ ఆఫ్ మైండ్కి వెళ్తుంది. అయితే ఓకే, కేవలం ప్రేమ మాత్రమే అంటే మనిషి లెవెల్లో ప్రేమ లేకుండా ఉంటే ఓన్లీ లవ్ విచ్ ఈజ్ నాట్ ఆఫ్ ది మైండ్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ ఫైట్. ఫైటింగ్ అవసరం లేదు. మనసు పరంగా నీకు నేను ప్రేమలో ఉన్నానంటే ద్వేషంలోనూ ఉంటావు, ప్రేమలోనూ ఉంటావు. రెండు అటు ఉంటావు, ఇటు ఉంటావు, రెండు వైపులా ఉంటావు. అలాంటి ప్రేమ, మనసుతో సంబంధం లేని ప్రేమలో ఉండటం అనేది డిఫరెంట్గా ఉంటుంది. బుద్ధుడు ప్రేమమయుడు, కానీ అది డిఫరెంట్గా ఉంటుంది. బుద్ధుడు నిన్ను ప్రేమించడానికి వస్తాడు, కానీ అప్పుడు ఏమవుతుంది? యూ విల్ నాట్ ఫీల్ గుడ్ బికాజ్ దేర్ విల్ బీ నో ఫాల్ట్ ఇన్ ఇట్. బుద్ధుడు ప్రేమతో నీ వద్దకు వస్తాడు. బుద్ధుడు మహానుభావుడు, ప్రేమతో నీ వద్దకు వస్తాడు, కానీ నీకు ఆ ప్రేమ ఫీల్ అవ్వలేవు. అది చాలా సింపుల్గా, స్వీట్గా, మధురాతి మధురంగా ఉంటుంది ఆ ప్రేమ, బుద్ధుడి ప్రేమ. కానీ నీకు బోరు కొట్టేస్తుంది. అక్కడ ఫైటింగ్ అనే కారణం లేదు ఆయన దగ్గర. బుద్ధుడికి ఎప్పుడు కోపం రాదు, ప్రేమ తప్ప ఆయన దగ్గర ఏమీ లేదు. సో అంచేత ఆయన ప్రేమ మనకేం అర్థం చావదు, ఆపోజిట్ అర్థమవుతుంది. ప్రేమ అర్థం కాదు. వ్యతిరేకంగా ఉంటే అర్థమవుతుంది తప్ప బుద్ధుడి ప్రేమ మనకి ఏమీ అర్థం కాదు. బుద్ధుడు మన ఇంటికి వచ్చాడు అనుకోండి, ఎక్కడ ఇంటికి వచ్చాడు? వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. 12 సంవత్సరాల తర్వాత వారి ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ నగరానికి వెళ్ళాడు. అయితే భార్య వచ్చి ఆయన రిసీవ్ చేసుకోవడానికి రాలే. మొత్తం సిటీ అంతా ఆయన గ్యాదర్ అయ్యింది, అబ్బా బుద్ధుడు వచ్చాడు అని. కానీ భార్య అందరూ వచ్చారు. బుద్ధుడు నవ్వుతున్నాడు. ఆయన ప్రధాన శిష్యుడు ఆనందుడు చెప్తున్నాడు, యశోధర రాలేదు చూసావా, ఆమె సంగతి నాకు తెలుసు, ఇంకా నన్ను ప్రేమిస్తూనే ఉంది. ఆమె కొంచెం గర్వంగా ఉంటుంది, ఆమె గాయపడింది. అంచేత నేనేమనుకున్నా, 12 సంవత్సరాల తర్వాత, లాంగ్ టైం, 12 సంవత్సరాలు ఆమె నిడిచిపెట్టి 12 సంవత్సరాలు అయింది. అయినా కానీ ఆమె నేనంటే ప్రేమలోనే ఉంది. స్టిల్ లవ్స్ మీ. కానీ కోపంగా ఉంది. ప్రేమ ఉంది, కోపం ఉంది. అంచేత నా దగ్గర రిసీవ్ చేసుకోవడానికి రాలేదు. అంచేత నేను ఇంట్లోకి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి, నువ్వు నాతో రావద్దు అన్నాడు. ఆనందుడితో కండిషన్ పూర్వం నేను ఎక్కడికి వెళ్ళినా అన్ని సందర్భాల్లోనూ ఆ బుద్ధుడితో ఉండాలి. బుద్ధుడు ఒప్పుకున్నాడు. కానీ ఈ టైంలో ఇప్పుడు ఇదే నా వద్దు నాయన, నువ్వు నాతో రావద్దు అని చెప్పాడు. ఇంట్లోకి రావద్దని, నేను ఆమె దగ్గరికి వెళ్ళాలి నేను అంటే ఇంట్లోకి రావద్దని చెప్పాడు. 12 సంవత్సరాల తర్వాత వచ్చాను, ఆమె చాలా కృషంతో ఉంటుంది, నేను మాత్రమే వెళ్ళాలి. ఆమెకు చెప్పా పెట్టకుండా రాత్రిపూట నేను వదిలేసి వెళ్ళిపోయాను, అంచేత చాలా కోపంగా ఉంది, కాబట్టి నాతో రావద్దు. ఆఖరికి నువ్వు నాతో పాటు వస్తే ఆమె ఓపెన్ అవ్వదు, మాట్లాడదు అని. ఆమె ఫీలింగ్స్ వ్యక్తీకరించడానికి కూడా అవకాశం ఇవ్వలేదు అని అనుకుంటుంది. చాలా విషయాలు అనుకుంటుంది. ఆమె కోపాన్ని నా మీద ప్రదర్శించానండి, నువ్వు నాతో రావద్దు నాయనా అని చెప్పాడు. వెళ్ళాడు లోపలికి బుద్ధుడు. యశోధర అగ్నిపర్వతం లాగా, ఆ అగ్నిపర్వతం పేలిపోయింది. అంత కోపంలో ఉన్న వ్యక్తి ఏడవడం మొదలెట్టింది.
అచీవ్మెంట్ అన్నమాట. ఏం మాట్లాడలేదు, ఓ ఏడుస్తూ ఏడుస్తూనే చెప్తూ ఉంది. అక్కడే ఉన్నాడు బుద్ధుడు. వెయిట్ చేశాడు. ఆమె అంత కూల్ అయిపోయి ఆ అగ్ని అంతా పోయిన తర్వాత వెయిట్ చేస్తూ ఉన్నాడు. బుద్ధుడు ఒక్క మాట కూడా మాట్లాడలా. ఏడ్చింది. ఆమె కళ్ళు తుడుచుకుంది. బుద్ధుడు ఎంగ చూస్తుంది. బుద్ధుడు అన్నాడు, నేను నీ వద్దకు వచ్చాను, నేను కొంచెం సంపాదించాను. నాకు తెలిసింది, నేను రియలైజ్ అయ్యాను, నువ్వు కూల్ అయితే నేను ఆ మెసేజ్ నీకు కూడా ఇస్తాను, నేను తెలుసుకున్న సత్యాన్ని నీకు బోధిస్తాను అన్నాడు. నువ్వు అందుకోసం నేను వెయిట్ చేస్తున్నాను నీకోసం అన్నాడు. 12 సంవత్సరాలు జీవితం నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయా. నువ్వు నాతో మాట్లాడాలనుకున్న చాలా మాటలు, నీలో ఆ గాయాల గురించి చాలా గాయాలు పడి ఉంటావు. నీ కోపం నాకు అర్థమవుతుంది. నాకు తెలుసు, నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఇంత కోపం పెట్టుకొని నా మీద ఉన్నావు అంటే ఇంకా నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు. అయితే ఈ ప్రేమకు అతీతమైన ప్రేమ ఉంటుంది. ఆ అతీతమైన ప్రేమ గురించి నీకు చెప్దామని వచ్చాను. అందుకోసం నీకు ఆ విషయం బోధించడానికి వచ్చాను. ఆయన చెప్పినా ఆమె ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే అది ఆ ప్రేమ ఎంతో సైలెన్స్గా ఉంటుంది. ఇట్ ఈజ్ సో సైలెంట్. అసలు ఏం ప్రేమ లేనట్టే ఉంటుంది. మనసు జీరో అయిపోతుంది. అది మనసుకు సంబంధించినటువంటి ప్రేమ కాదు. దానికి ఆపోజిట్ ఉండదు. ఆ ప్రేమకి మనసు శూన్యం అయిపోతే ఆపోజిట్ ఏమి ఉండదు. మైండ్ ఉంటేనే అన్నీ ఉంటాయి. ఆపోజిట్ ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాగా ఉంటుంది. పెండులం కూడా అక్కలాగా ఉంటుంది. సో ఈ సూత్ర ఏంటంటే వండర్ఫుల్ సూత్ర, అద్భుతమైన సూత్ర. అన్మైండింగ్ ద మైండ్, కీప్ ఇన్ ద మిడిల్. ఆ చివరికి ఏం జరుగుతుంది అని చూడండి అని. ఈ సూత్రాన్ని ప్రయత్నించండి మీ జీవితం అంతా. యూ కెనాట్ ప్రాక్టీస్ ఇట్ సమ్ టైమ్స్. ఎప్పుడో అది సమ్ టైమ్స్ ఎప్పుడో చేసి వదిలేయటం కాదు. కంటిన్యూగా అవేర్గా ఉండాలి. పనిచేస్తున్నప్పుడు కానీ, వాకింగ్ చేస్తున్నప్పుడు కానీ, తింటున్నప్పుడు కానీ, రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కానీ, ఎవ్రీవే మధ్య మార్గంలో ఉండండి. ఇది ట్రై చేసి చూడండి. అప్పుడు మీ లోపల ఎంత కామ్గా ఉంటారో, ఆ కామ్నెస్లోకి వెళ్ళిపోతారో, ఎంత మౌనంగా ఉంటారో, ఎంత అద్భుత స్థితిలో ఉంటారో, మీ ఎంత నిశ్శబ్ద స్థితి మీ లోపల పెరుగుతుందో అది ఆశ్చర్యకరంగా ఉంటుంది. సో యు ఆర్ సక్సెస్ఫుల్. మధ్య మార్గంలోకి రావడం మీరు విజయం సాధించారు. ఈ మధ్య మార్గాన్ని ప్రయత్నించండి, సాధన చేయండి. క్రమక్రమంగా మీరు మధ్య మార్గం అంటే ఏంటో అది ఫీల్ అవుతారు. ఎటువంటి సిచ్యువేషన్ అయినా, ఎటువంటి పరిస్థితి అయినా సరే, ద్వేషమైన, ప్రేమైన, కోపమైన, పశ్చాత్తాపమైన మధ్య మార్గమే. పోలార్ ఆపోజిట్స్, ఆల్వేస్ రిమెంబర్ పోలార్ ఆపోజిట్స్. ఆ చివరికి వెళ్ళకండి, మధ్య మార్గంలో ఉండండి. క్రమక్రమంగా మీరు ఖచ్చితమైన మిడిల్ పాత్లో మీరు దాన్ని తాకుతారు. వన్స్ యు నో, ఒక్కసారి కనుక ఈ మధ్య మార్గం మీరు తెలుసుకుంటే అది ఎప్పటికీ మీరు మర్చిపోలేరు. ఆ మధ్య మార్గంలో ఉండటం అంటే బియాండ్ మైండ్ స్టేటస్కి వెళ్ళిపోయినట్టే. అప్పుడు ఆ మిడిల్ పాయింట్ అనేది ఇప్పుడు కూడా ఆధ్యాత్మికతకు అర్థాన్ని, పరమార్థాన్ని తెలియజేస్తుంది.
సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే కన్క్లూజన్ ఉంది కాబట్టి ఇప్పటి వరకు మనం తీసుకెళ్ళాం. సో రేపటి నుంచి మళ్ళా మరో కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. రేపటి విషయాల్లో మనసుకి అతీత స్థితికి వెళ్ళటం అనేది ఎలా అనే పాయింట్ మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. హ్యాపీ డే టు యూ ఆల్.